హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా చూస్తే తినాలనిపించే గులాబ్ జామున్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, మెజర్ చేశాను. ఒక కప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం కొన్ని పాలు పోసుకుంటూ, పాలైనా వాటర్ అయినా, నేనైతే పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఈ పిండిని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత అదే కప్తో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిరప్ అయితే మనం వేడి చేసుకోవాలి. షుగర్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం 4-5 ఇలాచీలు దంచి ఫ్లేవర్ గురించి దాంట్లో సిరప్లో వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 7 to 8 minutes మరిగించుకోవాలి. స్టవ్ 8 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి దాంట్లో. ఇప్పుడు మనము నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు చేయికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్దుకొని ఒక పిండి ముద్దను తీసుకొని సాఫ్ట్గా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలండి. అప్పుడు ఉండలు పగులు రాకుండా ఉంటుంది. అలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క బాల్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి చిన్నగా కలుపుతూ ఉండాలి. ఇట్లా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలండి. మళ్ళీ సిరప్లో వేసే వరకు కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం చిన్న మంట మీద లోపల ఉడికేటట్టు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది ఒక బౌల్లో వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జాములు దీంట్లో వేసుకోవాలి. సిరప్లో ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. 10 minutes తర్వాత సిరప్ అనేది గులాబ్ జాములకు అంతా పట్టేస్తుందండి. ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జాములు రెడీ.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.